ఇక్కడ ఒక అవినీతి మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ఈ ప్రాంతానికి ఎన్ని రోజులు అయ్యిందో మార్కెట్ కమిటీ బిల్డింగ్ కోసము పూజ చేసి మనమందరం ఒకసారి చూడాలి. దానితో పాటు ఐటీ బిల్డింగ్ కూడా ఇనాగ్రేషన్ చేసి స్టోనింగ్ ఫౌండేషన్ వేసేసి పత్తా లేకుండా దిక్తా లేకుండా పోయిండు. దానితో పాటు ఈ నియోజకవర్గంలో మేడ్చల్ నియోజకవర్గంలో గట్కేసర్ నుంచి గట్కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, జోహర్ నగర్ 5 మున్సిపాలిటీలు కలిపి 100 ఫీట్ల రోడ్డుతోని 417 కోట్లతోని రోడ్లు వేసుకుంటా ఉన్నాం. 100 ఫీట్ల రోడ్ అభివృద్ధి పేరుతో 100 ఫీట్ల రోడ్ నిర్మిస్తున్నాను అన్నారు కదా. రోడ్డు పక్కన నిరుపేదలకు ఇండ్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టపరిహారం అందించలేరని వాళ్ళు గత 4-5 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను తమ్ముడు, రోడ్లు పెద్దగా కావాలా వద్దా? రోడ్లల్లో పొయ్యేటి ఏవైతున్నాయో ప్రభుత్వ పరంగా ఎవరెవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా కూడా రోడ్లు వైడనింగ్ చేసుకుందాం. ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఇబ్బంది కావాల్సిన పని కూడా అవసరం లేదు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నేను సవాల్ విసురుతున్నా గత ప్రభుత్వాన్ని, 417 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి రోడ్లు స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వము 10 సంవత్సరాల ఈ నియోజకవర్గానికి 400 కోట్లు కాదు 40 కోట్లు కనుక ఇచ్చిందని అడుగుతా ఉన్నాను నేను. మన డబ్బులే, మన మున్సిపాలిటీ డబ్బులే ఈ రోజు వరకు కూడా పంచాయతీలో చేసినటువంటి బిల్లులు, గత ప్రభుత్వంలో చేసినటువంటి బిల్లులు ఈ రోజు వరకు కూడా 1250 కోట్లు పేమెంట్ చేయలేనటువంటి వాళ్ళు. ప్రజల కోసం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పేదవాళ్ళకు అలా ఇండ్లు పోతున్నాయో అందరితో చర్చ చేస్తాం. ఖచ్చితంగా ఎవరైనా నష్టపోతే వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. అందరు నిరుపేదలేనా? 60 గజాలు, 30 గజాలు, 40 గజాలు బాధితులు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి నష్టపరిహారం అందించిన తర్వాత అభివృద్ధి చేస్తే బాగుంటుందని స్థానికులు. ఇప్పుడు మా ఇంకా దృష్టి ముఖ్యమంత్రి గారికి పోతున్నాము. ఇప్పుడే అది కాళ్ళు లెవెలింగ్ చేస్తున్నాము. దాన్ని ఏదైతే ఉందో దాని పక్కన సాఫ్ చేస్తున్నాం. ఎన్నిళ్ళు పోతాయో మున్సిపల్ కమిషనర్కి చెప్పినాం, ఎంఆర్ఓ కూడా చెప్పినాం. రికార్డు వస్తుంది. వచ్చినాక ముఖ్యమంత్రి గారి కూర్చొని అది ఏం చేయాలో ఆలోచన చేస్తాం.